ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, ఈరోజు ఆంజనేయుడు నీతో ఏదో చెప్పాలని వచ్చాడమ్మా. చూడు, ఏం చెప్తాడో ఒక్క 2 నిమిషాలు విను. ఊరకనే రాడు కదా మహానుభావుడు, ఏదో కారణం ఉంటేనే వస్తాడు కదా. అంజన్న రాక కోసం, అంజన్న పిలుపు కోసం, అంజన్న అనుగ్రహం కోసం ఎంతోమంది ఎన్నో విధాలుగా తపస్సు చేస్తారు, పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, మంత్రాలు పఠిస్తారు. అంత చేసినా కూడా అందరికీ కూడా అంజన్న దర్శనం దొరకాలన్నా, అంజన్న అనుగ్రహం దొరకాలన్నా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే సాధ్యమవుతుంది. అన్నీ చేసినా కూడా దక్కదు. అలాంటి నువ్వు ఏమీ చేయకపోయినా నీకు ఒక వరంగా, ఒక అదృష్టంగా, నువ్వు అడగని ఒక కానుకగా నీ ముందుకు వస్తుంది. అంజన్న పుణ్యం నీకు దక్కబోతుంది. ఎన్ని జన్మల అనుగ్రహం ఉంటేనో ఎంతోమంది కోట్ల మందికి దక్కని అదృష్టం నీకు దక్కుతుంది. అంజన్న రాక చూడాలన్నా, అంజన్న అనుగ్రహం పొందాలన్నా, అంజన్న మాట వినాలి అన్నా, నీ జీవితం గురించి అంజన్న మాట్లాడుతాడు అంటే ఎంత అదృష్టం చేశావు బిడ్డ. అలాంటి సమయంలో ఆ క్షణంలో ఎటువంటి నిర్లక్ష్యం కూడా చూపించకు. ఒకవేళ ఏదైనా కారణం చేత నిర్లక్ష్యం చేసినా, అశ్రద్ధ చూపించినా కూడా ఆ తర్వాత ఒక్కరోజు ఏడుస్తావు చూడు. తీరిగ్గా కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తావు, గుండెలు అవిసేలా ఏడుస్తావు, కళ్ళల్లో నీరు ఇంకిపోయేలా ఏడుస్తావు. అలాంటి పరిస్థితి తెచ్చుకోకు బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మన కోసం అంజన్న తెచ్చినటువంటి సందేశాన్ని వినిపించడానికి వచ్చేసారండి. బాబాగారు ఏం సందేశం చెప్పబోతున్నారు అనేది వినే ముందుగా ఒక్కసారి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఈరోజు నేను నీతో వెంటనే మాట్లాడి తీరాలమ్మా. ఈరోజు రాత్రి 12 గంటల లోపు అంటున్నాను. మరి ఏ విషయం గురించి? నీ జీవితం గురించి. ఎన్నో మలుపులు, నీ జీవితంలో ఎన్నో ఘటనలు, సంఘటనలు. నీకు రాబోతున్న అదృష్టం ఏంటి? నీకు జరగబోతున్న చెడేంటి? నీకు జరగబోతున్న నష్టం ఏంటి? అసలు విషయం ఏంటి? ఎందుకు అంజన్న ఈరోజు నీకోసం వచ్చాడు అని చెప్పి ఈరోజు బాబాగారు, బిడ్డ, 3 ప్రశ్నలు, నీకు 2 నెంబర్లు. వదులుకుంటే వెక్కి వెక్కి ఏడుస్తావని హెచ్చరిస్తున్నాను కదా, అందుకే ఇంతలా చెప్తున్నాను. ఖచ్చితంగా వినితీరమ్మా. ఈ సందేశం నీ గొంతు, నీ అస్తిత్వం ఇప్పుడు ఎవరికో ఔషధంలా ఉంది. నీ మాటలు విని ఎవరో సుఖశాంతిని పొందుతున్నారు. బహుశా అదే ఒక కొత్త ప్రేమ కావచ్చు. ఒక వ్యక్తి నిన్ను అర్థం చేసుకుంటాడు, నీ విలువను గౌరవిస్తాడు. అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి వస్తే వారికి అవకాశం తప్పకుండా ఇవ్వమంటున్నాడు. కానీ జాగ్రత్త బిడ్డ, కొందరు వ్యక్తులు నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారు. వారు ఆలోచిస్తున్నారట, మేము విచ్ఛిన్నం కావటానికి ప్రయత్నించిన వ్యక్తి ఇప్పుడు ఇంత శక్తివంతంగా ఎలా అయ్యాడు? నేను పడగొట్టాలని, తనని నాశనం చేయాలని చూస్తున్నటువంటి వ్యక్తి కదా ఈ వ్యక్తి, ఇంత ఉన్నతంగా ఎలా ఎదుగుతున్నాడు అని ఈర్ష్య మనసులో రేగిందట. జాగ్రత్త, ఇది హనుమంతుడి యొక్క న్యాయం అంట. బిడ్డ, గతంలో నిన్ను కిందికి లాగాలని అనుకున్నవారు ఈరోజు నీ ఉన్నతిని చూసి వణికిపోతున్నారు. గుర్తుంచుకో. ఒకవేళ నువ్వు ఈ వీడియోని గనక చూడకపోయినా పక్కకు నెట్టేసిన హనుమంతుడు వారి దారిని మూసేస్తాడు. మూసివేస్తే అది నీకు నిజానికి హనుమంతుడు నీకు ఇవ్వబోతున్నటువంటి వాగ్దానాన్ని నువ్వు భంగం చేసినట్లే.
అంతేకాదు నిజమైన హనుమయ్య భక్తులు ఎప్పుడూ కూడా ఇలా చేయరమ్మా. నిజమైన సాయి భక్తులు ఎప్పుడూ కూడా ఇలా చేయరు. వారి కోసం ఏదైనా ఒక సందేశం వచ్చినా, ఒక పిలుపు వచ్చినా, ఒక మాట వచ్చినా, ఒక అవకాశం వచ్చినా అది సాయి ప్రసాదంగా స్వీకరిస్తాడు. ఈరోజు సాయి పరువుని, గౌరవాన్ని నిలబెడతావని ఆశిస్తున్నాను బిడ్డ. అలాంటి పాపం చెయ్యకు, పక్కకు నెట్టేసి అలాంటి పాపం నువ్వు మూట కట్టుకోకు. ఇక రెండవ ప్రశ్న, 5 నుండి 6 నిమిషాల వరకు నీ నుండి నువ్వు ఏ ప్రశ్న అడుగుతావు బిడ్డ? నీ జీవితంలోకి రాబోతున్నటువంటి కొత్త సంబంధం నిన్ను రాజా, రాణిలాగే జీవించే అవకాశం ఇస్తుందా? దీనికి సమాధానం కూడా ఈ సందేశంలోనే నీకు లభిస్తుంది. కాబట్టి చూడడానికి ప్రయత్నించు. ఏముందిలే అని పక్కకు వెళ్ళిపోకు. ఇప్పుడు నువ్వు భావోద్వేగానికి గురవుతావు బిడ్డ. ఎందుకంటే నీ జీవితం కొత్త దిశగా మలుపు తిరగబోతుంది. హనుమయ్య నీకు అలాంటి అవకాశం అనేది ఇస్తున్నాడు. కన్నీళ్ల నుంచి బయటకు వస్తావు, కష్టాల నుంచి బయటకు వస్తావు. నీ కళ్ళు తడిచినటువంటి నీ హృదయం నుండి ఇలా వస్తుంది. ధన్యవాదాలు తండ్రి. ఒకవేళ నా బాధలు లేకపోతే నేను ఈరోజు ఇక్కడికి చేరుకునేదాన్ని కాదేమో. నా జీవితంలో అతిపెద్ద విజయం ఇప్పుడు నీ ముందు ఉంది. ఇక మూడవ ప్రశ్న, 8 నిమిషాల వద్ద ఒకవేళ రేపు నీ పాత ప్రేమికుడు తిరిగి వచ్చి ఇప్పుడు నీ విలువ నాకు అర్థమైంది స్వీకరిస్తావా, లేక నూతన మార్గంలో ముందుకు సాగుతావా అంటే ఆలోచించు బిడ్డ. నీ నిర్ణయం నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. చివరి సందేశం, నీ జీవితంలో వచ్చేటువంటి ప్రతి మంచి మార్పును స్వాగతించే సమయం ఇదే. ఇప్పుడే, ఈ క్షణమే నీ శక్తి, నీ ఉత్సాహం, నీ అదృష్టం ఇప్పుడు ఆ శిఖరంపై ఉంది. దాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదట. వారు ఈరోజు నీ ఔన్నత్యాన్ని చూసి కుళ్ళిపోతున్నారట. నీ సమయం వచ్చేసింది బిడ్డ. అంతేకాదు ఇప్పుడు నీ జీవితంలో కేవలం వెలుగు మాత్రమే ఉందట. నువ్వు ఈ దివ్య సందేశాన్ని విని హృదయపూర్వకంగా కూడా స్వీకరిస్తే ఈరోజు నీ జీవితంలో ఎన్నటికీ కూడా గుర్తుండిపోతుందట. కానీ బిడ్డ, నువ్వు మాత్రం తప్పకుండా హనుమంతుల వారిని ఆహ్వానించాలట. అలా ఆహ్వానిస్తేనే నీ జీవితంలో మార్పు అన్నది మొదలవుతుందట. ఇక విషయం ఏంటి అంటే, నేనిక్కడ మన హనుమంతుణ్ణి ఏదో చెప్పాలంటున్నారు. ఈ సందేశాన్ని పూర్తిగా వినడానికైతే ప్రయత్నించు, లేకపోతే నువ్వు నీ ఫలితాన్ని నిరాశపరుస్తావు. ఈ సందేశంలో నీ జీవితంలో అత్యంత పెద్ద సత్యం దాగే ఉందమ్మా. నువ్వు చూసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా నీ మంచి కోరే కదా. ఒకవేళ నువ్వు ఈ రోజుని హనుమంతుడిని నిరాశపరిస్తే అది నీ భవిష్యత్తు చీకటిమయం అవుతుంది బిడ్డ. స్వయంగా నీ చేజేతులారా అంతా నువ్వే పోగొట్టుకున్న దానివి అవుతావట. స్వయంగా నీ మీద నమ్మకం మరియు కొత్త ఉదయం ఈరోజు సందేశంతో మొదట చెప్పేది ఏంటి అంటే, నువ్వు నీ మీద నమ్మకం ఉంచు. నీ అదృష్టం నడుస్తుందని విశ్వసించు. నీ పడవ ఒడ్డుకు చేరింది అని నువ్వు అర్థం చేసుకో. అంతేకాదు ఆ కొత్త ఉదయం నీ అదృష్టపు ద్వారం వైపు వెళ్ళబోతుంది. అదృష్టపు ద్వారాన్ని తట్టబోతుంది. జరుగుతున్న ప్రతీదీ కూడా నీ మంచి కోసమే జరుగుతుందని నువ్వు నమ్మాలి. ఈ విధంగా హనుమంతుల వారైతే చెప్తున్నారు. అంతా ఒక మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసమే జరుగుతుందట. ఇప్పుడు అర్థం చేసుకుంటావు, ఎప్పుడు అర్థం చేసుకుంటావని ప్రశ్నిస్తున్నారు. నీతో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్నది, లేదా నువ్వు ఈ క్షణంలో అనుభవిస్తున్నది అంతా కూడా నీ మంచి కోసమే. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలట. అమూల్యమైనటువంటి బహుమతి నీకు ఒక కవచం. నువ్వు శక్తివంతమైన వ్యక్తిత్వంతో వచ్చావట. ఇంత శక్తి నీలో ఉందట. ఇప్పుడు నువ్వు ఒక సురక్షిత వలయంలో ఉన్నావట. ఒక బుడగగా నిన్ను 4 వైపుల నుంచి కూడా కాపాడుతూ ఉందట. నువ్వు నీ మీద గర్వపడాలి. నీకు అందరికీ దొరకని అరుదైన రక్షణ లభించిందట. ఇతరులు దీనికోసం ఎంతో ఆరాటపడుతున్నారు, అనేక సాధనలు చేస్తున్నారు, కానీ ఇది నీకు మాత్రమే లభించిందట. ఆ రక్షణ కవచం నీకు దొరికిందట. ఇప్పుడు చాలా బలమైనటువంటి సందేశంగా దీన్ని నువ్వు భావించాలట బిడ్డ. నీ జీవితం మారే ముందు మాత్రమే హనుమయ్య సందేశం నీకంట పడుతుంది. ఇలాంటి వాక్యాలు నీ ముందుకు వస్తాయి. అలాంటి రక్షణ దొరికినప్పుడు ఇప్పుడు నాకు చాలా బలమైన సందేశం అనిపిస్తుందని నువ్వు భావించు. ఇది కేవలం నీ భవిష్యత్తు కోసమే బిడ్డ. ఇది నీ కష్టం, అలాగే హనుమయ్య పెట్టినటువంటి ప్రసాదం. ఇది బహుశా నీకు 96 లేదా 222, కానీ ఇటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్పెషల్ నెంబర్లలో కనిపించవచ్చు. అలాంటిది ఏదైనా కనిపిస్తే తప్పకుండా నువ్వు ఇక్కడ చెప్పు బిడ్డ. దానివల్ల నీకు మంచి భవిష్యత్తును ఆలింగనం చేసుకోవచ్చు. అలాగే నీ శక్తులు జాగృతమవుతాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో చిందరవందరగా ఉన్నటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఒక సమతుల్యతకి వస్తాయి. ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాలు బిడ్డ. ఈ విషయాలన్నీ కూడా నిన్ను మరింత బలవంతం చేయటానికి జరుగుతూ ఉన్నాయి.
అంటే బలవంతుణ్ణి శక్తివంతుడిగా చేయటానికి జరుగుతున్నాయి. అన్నీ నీలో సరిదిద్దుతున్నాయి బిడ్డ. ఏవైతే ఇన్నాళ్ళు పిరికితనంతో నువ్వు నిస్సహాయతతో చేతగానితనంతో భయపడుతూ జంకుతూ ఉన్నావో అవన్నీ కూడా సరిదిద్దుతున్నాయి. ఈ రోజుటి నుంచి కూడా నీ జీవితం మారిపోతుంది. అసాధారణ మార్పు నీలో కనిపిస్తుంది. అలాగే నీపై నమ్మకం ఉండాలట బిడ్డ. నువ్వు ఏ మతం నుండి వచ్చినా, ఏ దేవుడు విశ్వాసంలో ఉన్నా కూడా తప్పకుండా ఏవైతే నమ్మి తీరమంటున్నాడు. ఎందుకంటే ఇదంతా కూడా మాయాజాల మార్పు, పూర్తిగా అనూహ్యమైనది. బహుశా నువ్వు ఎప్పుడు కూడా ఊహించని విషయం, నాతో ఎప్పుడు ఇలా జరగవచ్చు అని రాబోయే సమయంలో నువ్వు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ హనుమయ్య హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనిపిస్తుంది నీకు. నువ్వు ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తావు. నువ్వు ఇలా కూడా అనుకుంటూ ఉంటావు, బిడ్డ ఒకవేళ ఇలా జరగకపోతే నేను ఎక్కడ వాడిని, ఎక్కడుండేవాడిని కదా, నాకు సరైన సహచరుడు దొరికేవాడు కాదు కదా, నాకు అన్నీ కూడా మసకబారిపోయేవి కదా, నా జీవితమే అంధకారం అయిపోయేది కదా అని అనుకుంటూ ఉంటావు. ఇలా భావోద్వేగంతో ధన్యవాదాలు చెప్పావు హనుమయ్యకి. కళ్ళల్లో సంతోషం కన్నీళ్లతో నిండిపోయింది. అప్పుడు అనిపిస్తుంది నాకు, నీ సహచరుడు లేదా నీ జీవితంలోకి రాబోతున్న వ్యక్తి నీకు సాధారణ బహుమతిని ఇవ్వబోతున్నాడు. అసాధారణ బహుమతిని ఇవ్వబోతున్నాడు. ఆ బహుమతి ఏంటో నీకు తెలుసా? దీని సమాధానం ఈ వీడియో చివరిలో తెలుస్తుంది బిడ్డ. కాబట్టి ఈ వీడియోని ప్రతి మాటని జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయి. కొత్త ప్రేమ నీ జీవితంలోకి ద్వారం తడుతున్నప్పుడు నీ భావోద్వేగాలను అర్థం చేసుకొని నీ విలువను గౌరవించి నీ గురించి ఆలోచించే వ్యక్తి అయితే వారికి అవకాశం ఇవ్వు. నీకు గౌరవం ఇచ్చే నీ ప్రేమను అర్థం చేసుకొని అలాంటి వ్యక్తులతో నువ్వు కొత్త సంబంధాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నించు. నువ్వు ఆ ప్రత్యేక వ్యక్తిని కలిసి రాజా రాణిలా జీవించే జీవితాన్ని గడపవచ్చు. బహుశా ఈ కొత్త ప్రేమ ఒక తాజా ఆరంభం కూడా కావచ్చేమో. దానితో ఎన్నో భావోద్వేగాలు మరియు ప్రేమ నిండి ఉంటాయి బిడ్డ. నీ గొంతు మరియు శ్రేష్ఠ సమయం ఎవరికో చాలా ప్రత్యేకమైనది. వారు దాన్ని విని సుఖశాంతిని పొందుతున్నారు. ఆ గొంతు వాళ్ళ హృదయాన్ని తాకుతుంది. నీ పిలుపు వారి హృదయాన్ని తాకుతుంది. సంతోషపడుతున్నారు. అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ వ్యక్తి నుండి నువ్వు పూర్తిగా దూరమయ్యావు అని. నువ్వు ఆ సంబంధాన్ని మళ్ళీ సరిచేసుకోవడానికి ప్రయత్నం పడటం ఇష్టపడట్లేదు అని. అన్ని కష్టాలు నువ్వే చేశావు. వారు బహుశా ఆలోచించారు నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు, వారి వెనకే ఉంటావు అని. ఇప్పుడు వారు ఎదురు చూస్తూ ఉన్నారమ్మా. దేనికోసం నువ్వు దూరం అవుతున్నావు, నీ జీవితంలో ముందుకు సాగుతున్నావు మరియు వారి పరిస్థితి దిగజారుతోంది. అలా వారికి అనిపిస్తూ ఉంది ఇప్పటికీ నువ్వు నమ్మలేక వారి జీవితం అసంపూర్ణంగా మారిపోయింది అని. వారికి అర్థమవుతుంది. వారి వైపు నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఒక లోతైన భావోద్వేగ ప్రేమ నీ వైపుకి రాబోతుంది. బహుశా త్వరలో వారి నుండి నీకు ఒక సందేశం రావచ్చు. సంతోషాల ఆగమనం మరియు భవిష్యత్తు మార్గం నీతో న్యాయం జరుగుతుంది బిడ్డ. గతంలో తక్కువగా అంచనా వేసిన వారి కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. వాళ్ళు ఇప్పుడు నీ విలువను అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు నీ జీవితంలో సంతోషాలు వస్తున్నాయి తల్లి. అంతేకాదు నువ్వు దానికి పూర్తి అర్హులు అనేటువంటి నేను చూస్తూ ఉన్నాను. నీ కోసం చాలా పెద్దది అయిన ప్రత్యేకమైనటువంటి ఒక అద్భుతమైన శుభవార్త రాబోతుంది. బహుశా ఇది ఒక పెద్ద ఒప్పందం కావచ్చు, ఒక బిజినెస్ డీల్ కావచ్చు, నీ భవిష్యత్తుని నీ కెరియర్కి సంబంధించిన ఒక ఆఫర్ కావచ్చు, లేదా ప్రేమ ప్రపంచంలో ఏదో ఒక ప్రత్యేకమైనది కావచ్చు. ఇవన్నీ కూడా జరగడానికి కారణం నువ్వు దానికి అర్హుడివి, అర్హురాలివి. నీ జీవితంలో ఉన్న ఏ లోటు కూడా ఇప్పుడు అన్నీ కూడా పూర్తి చేయబడ్డాయి. ఏవి అసంపూర్ణంగా ఉండవు బిడ్డ. ఒకవేళ కొత్త సంబంధం నీ జీవితంలోకి వస్తే, నీ ద్వారం తలుపు తట్టినట్లు అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని ఆహ్వానించు. ఎందుకంటే ఇది ఒకవేళ కొత్త సంబంధమైనా కూడా వాళ్ళు ఎలాంటి వారు, ఆ బంధం ఎలాంటిది నీకు ఇప్పటికే అర్థమైపోయింది. నిజానికి నీ మనసుకు నచ్చినట్లు నీకు అర్హత ఉన్న వ్యక్తి అయితే ఆహ్వానించు. ఇదివరకు కొన్ని కారణాల వల్ల దూరం అయిపోయి ఉంటే తప్పులు తెలుసుకొని క్షమాపణలు చెప్తే అప్పుడు కూడా మంచి మనసుతో అంగీకరించమనే చెప్తున్నాను బిడ్డ. మన హనుమంతుల వారు చూసావు కదా, నీ గురించి నీకే తెలియని బట్టి ఎన్నో విషయాలను ఈరోజు మన హనుమయ్య నీ ముందు ఉంచారు. కాబట్టి నువ్వు దేన్ని కూడా మనసులో పెట్టుకొని బాధపడకుండా ఈరోజు హనుమయ్య చెప్పినట్లుగా బాబా నీతో చెప్పారు కదా, దాన్ని విని అర్థం చేసుకొని
బాబా నాతో ఉన్నారు అనే ధైర్యం తెచ్చుకొని నువ్వు గనక వీటిని ఆచరించి సంతోషంగా ఉన్నావు అంటే నీ జీవితం అంతా కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా జరుగుతుందమ్మా. బాబా మాటలు విని ధైర్యంగా ఉండు తల్లి, నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడున్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.